మలమలమాడు పొట్ట తెగమాసిన బట్ట కలంత బెట్టగా విలవిల ఏడ్చుచున్న నిరుపేదకు జాలిని చూపకుండా ఉత్తల పడిపోయి జీవరహితంబగు బొమ్మకు ఇండ్లు వాకిలు పొలమును పట్రనిచ్చడి ప్రబుద్ధవదాన్యుల నిచ్చమెచ్చదన్. ప్రతిమల పెండ్లి చేయుటకు 100,000 వేయింతురుగాని దుఃఖితమతులైన పేదల పకీరుల శూన్యములైన పాత్రలను మెదుకు విదల్పది భరతమేదిని. 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుతులారునే. భారతీయ దర్శనాల్లో షడ్దర్శన సముచ్చయం అని రూపొందించిన దానిలో మొదటి దర్శనం చార్వాక దర్శనంగా వాళ్ళే రూపొందించారు. భారతీయ తత్వశాస్త్రం రచించిన వాళ్ళంతా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కానీ, దేవి ప్రసాద్ చట్టోపాధ్యాయ గారు కానీ, మరి దాస్ గుప్తా గారు కానీ, ఇండియన్ ఫిలాసఫీని క్రోనలాజికల్గా రచించిన వాళ్ళందరూ కూడా చార్వాకవాదాన్ని మొదటి దర్శనంగా పేర్కొన్నారు. దాని ప్రాధాన్యత భారతీయ మొదటి దర్శనం. దర్శనం అంటే ఫిలాసఫీ అంటే మనిషికి ప్రకృతికి ఉండే అంతఃసంబంధాన్ని వివరించేదాన్ని తత్వశాస్త్రం అంటాం. మనిషికి ప్రకృతికి ఉండే అంతఃసంబంధాన్ని వివరించాలంటే మనిషి తెలిసి ఉండాలి, ప్రకృతి తెలిసి ఉండాలి. ఈ రెండు సమన్వయం నుంచి మానవ ఆవిర్భావ పరిణామము తెలిసి ఉండాలి. మానవ పరిణామ క్రమాన్ని అధ్యయనం చేస్తే కానీ చార్వాకవాదం అర్థం కాదు. అలాగే తత్వశాస్త్రం అనేదేమో దాన్ని ఫిలాసఫీ అంటాం. ఆధ్యాత్మికవాదం అంటేనేమో దాన్ని ఆత్మల్ని పరమాత్మలో కలవడం అంటాం. అది ఆధ్యాత్మికవాదం. అది ఊహ, కల్పన, అనుభవం వాటి నుంచి వస్తుంది. చార్వాకవాదం శాస్త్రీయం, ఊహ నుంచి కల్పన నుంచి అది రాదు. చార్వాకవాదాన్ని మనం డీటెయిల్డ్గా భారతదేశ సాహిత్యంలో అధ్యయనం చేయాలనుకున్నప్పుడు సర్వదర్శన సంగ్రహం మొదటి చాప్టర్ చౌకాంబ నుంచి చార్వాక దర్శనం ఒరిజినల్ సాంస్క్రిట్ నాగరిలిపిలో ఉంటుంది. అది తెప్పించి ఈ శ్లోకాలన్నీ అనువాదం చేసి నేను వ్యాఖ్యానం రాశాను. తెలుగులో వచ్చిన చార్వాక దర్శనం మొదటి పుస్తకం ఇది. దీనికి ఇప్పుడు కన్నడంలో ట్రాన్స్లేట్ అయింది, ఇంగ్లీష్లో బాగా వెళ్ళింది, తమిళంలో ట్రాన్స్లేట్ అవుతుంది. కారణం ఏంటంటే చార్వాక దర్శనం శుద్ధ శాస్త్రీయం. అది ప్రపంచంలో అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు కొలంబియా యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, మొత్తం ప్రపంచంలో ఉండే యూనివర్సిటీలన్నింటిలో ఇండియన్ ఫిలాసఫీ అంటే చార్వాక దర్శనాన్ని చదువుతున్నారు. మిగిలిన ఫిలాసఫర్సు, మిగిలినటువంటి వాళ్ళు ఆధ్యాత్మికవాదులు కావచ్చు, వేదాలు చెప్పేవాళ్ళు కావచ్చు, ఈ అందరూ కూడా తమ స్వీయ అనుభవాన్ని జోడిస్తారు. కానీ చార్వాకవాదం స్పష్టమైనటువంటి శాస్త్రీయ భావాలని మన ముందుకు తెస్తుంది. ఒక శ్లోకం చూద్దాం. యావచ్చీవం సుఖం జీవేత్ నాస్తి మృత్యోరగోచరః భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. జీవించినంతకాలం సుఖంగా జీవించాలి, మృత్యు తర్వాత ఇంకేమీ లేదు, బూడిదైన శరీరం తిరిగి వచ్చుట ఎట్లు. దీని అర్థం యావచ్చీవం సుఖం జీవేత్. నీ జీవితాన్ని నువ్వు తెలుసుకుంటే, ఈ జీవితం తర్వాత ఏమీ లేదని తెలుసుకుంటే, ఈ జీవితం యొక్క విలువ నీకు తెలుస్తుంది. ఈ జీవితం అనంతరం చాలా ఉందని భ్రమించినప్పుడు ఈ జీవితాన్ని అనంతర జీవితాన్ని కోసం ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఈ జీవితానంతరం ఏమీ లేదని తేల్చేసి ఒక శాస్త్రీయమైనది నాస్తి మృత్యో రఘోచరః. నాస్తి
మృత్యోహ అగోచర. మృత్యు తర్వాత ఏమీ లేదు. అప్పటికి వైదిక ఋషులు యజ్ఞయాగాలు చేస్తున్నారు. ముఖ్యంగా అగ్నిని వారి దేవతలకు రాయబారిగా పెట్టారు. భారతీయ సంపదనంతా కూడా ఈ అగ్ని ద్వారా తమ దేవతలకు పంపిస్తున్నారు. చివరకు ఈ అగ్నికి ఆహుతవుతున్నారు. వాళ్ళే అగ్నిలో దూకి ఇంకెందుకు ఇవన్నీ పెట్టే బదులు నేనే వస్తారని వాళ్ళు అగ్నికి ఆహుతవుతున్నారు. అదే భారతదేశానికి వలస వచ్చిన ఆర్యులు అని రుమిల్లా తాఫర్, కొశాంబి, ఆర్ఎస్ శర్మ, ఝా వీళ్ళందరూ కూడా భారతదేశానికి వలస వచ్చింది వైదికవాదం. భారతదేశంలో పుట్టిన మొదటి తత్వశాస్త్రం ఇది. భారతదేశ చరిత్ర కూడా రాశాను నేను ఆ క్రమంలోనే. భారతదేశానికి వలస కొన్ని వాదాలు వచ్చినాయి. భారతదేశానికి చాలా వాదాలు వలస వచ్చినాయి. వస్తాయి. సముద్రాలు ఉన్నాయి, ద్వీపకల్పము, అనేక మంది ఇక్కడికి ఆయుధ సంపత్తితో వచ్చి జయించారు, మంత్రతంత్రాలతో వచ్చి జయించారు. ఇక్కడుండే నేటివ్ పీపుల్ మీద వాళ్ళ భావాలు బలంగా రుద్దారు. అయితే చార్వాకులు అంటే సుందరంగా మాట్లాడేవారు. చర్వము అంటే సౌందర్యపూరితమైన వాక్కు గలవారు. వాక్కులో సౌందర్యం ఎప్పుడు వస్తుంది? సత్యవాక్యం బెవ్వడుల్లంఘింపడు వాడెపో నరుడు ధన్యుండి ధరామండలిన్ అన్నాడు జాషువా గారు. ఎవరు సత్యవాక్యం పలుకుతారో అది చారువాకం అని అర్థం. ట్రూత్ఫుల్ వర్డ్స్ అంటే మన భారతీయ సాహిత్యంలో వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, ఆరణికాలు, బ్రాహ్మణాలు, కావ్యాలు, ప్రబంధాలు, నాటకాలు, శతకాలు అన్నీ వచ్చినాయి. దీనిలో థియిస్టిక్ ఫిలాసఫీ కాకుండా చార్వాక ప్రభావంతో వచ్చిన ఫిలాసఫీ ఒక సెక్షన్. ఎక్కువగా చార్వాక ఫిలాసఫీలో నిరీశ్వర సాంఖ్యం, నిరీశ్వర యోగం, నిరీశ్వర న్యాయం, కఠోపనిషత్తు, కేనోపనిషత్తు, బౌద్ధం, జైనం ఇవన్నీ చార్వాక ప్రభావంతో ఎక్కువ ఫిలాసఫీ వచ్చింది. ఈ వేదాల ప్రభావంతో అది కొంత ఫిలాసఫీని, అది కూడా బల్కీగానే వచ్చింది, చాలా ఎక్కువ ఫిలాసఫీ వచ్చింది. అది ఆధ్యాత్మికవాదం అంటారు. అంటే పైన ఒక లోకాలు ఉన్నాయి, ఇక్కడి నుంచి ఆ లోకాలకు వెళ్ళడం కోసం ఇప్పుడున్నటువంటి జీవితాన్ని ఉపయోగించాలి అనేది థియరీ, వాళ్ళ థియరీ. అందులో ఓ పైన కొన్ని లోకాలు కూడా వాళ్ళు పేర్కొన్నారు. పిశాచలోకం, గంధర్వలోకం, అప్సరలోకం, చంద్రలోకం, బుధలోకం, అంగారలోకం, శనిలోకం, ధ్రువలోకం, జనలోకం, సూర్యలోకం, ఎన్ని నక్షత్రాలని గ్రహాలను కూడా వాళ్ళు లోకాలుగా భావించారు. భావించడానికి కారణం అంబేద్కర్ చెప్పినట్టు వైదిక ఋషులకు ఫిలాసఫీ రాదు, తత్వశాస్త్రం రాదు. వాళ్ళు వరుణుడు కానీ తర్వాత ముఖ్యంగా వాళ్ళు అగ్నిని ఎక్కువ పూజించారు. ఋగ్వేదంలో ఇప్పుడు చార్వాక దర్శనంలో కూడా అగ్ని పూజ గురించిన మొత్తం చాప్టర్ ఇచ్చాను. అగ్నిని ఎక్కువ పూజించారు. కానీ అగ్నిని అప్పటికే భారతీయ మూలవాసులు, భారతదేశంలో ఉండే ఆదివాసులు భారతదేశ జీవనంలో అగ్నిని తమ జీవనోపాధి కోసం ఉపయోగించుకున్నారు. జీవితానికి అంటే ఒక అన్నం ఉడకాలి, అగ్ని కావాలి. మాంసం వండాలి, అగ్ని కావాలి. ఒక ఇనప రాడ్డుని ముక్కని కత్తిగా చేయాలి, అగ్ని కావాలి. సామాజిక జీవన, ఆర్థిక జీవన, సమసమాజ పరిణామానికి అగ్నిని ఉపయోగించుకున్నారు. చార్వాకవాదం ప్రకారం వీళ్ళు అగ్ని ప్రకృతిగా భావించారు. వాళ్ళు అగ్నిని దేవతగా భావించారు. అగ్నిని దేవతగా భావించి యజ్ఞయాగాలు కనిపెట్టారు. ముఖ్యంగా అశ్వమేధ యాగం, సౌత్రామణి యజ్ఞం, పురుషమేధ యాగం, ఇట్లా అంటే ఏది పొందలేమో పురుషులకి ఇద్దరికి పిల్లలు కలగట్లేదు. అది అగ్ని ద్వారా దేవతలకు వేడుకోవడం వల్ల, వాళ్ళకి బలులు ఇవ్వటం వల్ల, వాళ్ళకి నవధాన్యాలు రేల్చడం వల్ల, వాళ్ళకి ఈ సంపదనంతా అగ్నిలో పోల్చి దేవతలకు ఇస్తే ఆ దేవతలు వీళ్ళకి కలిగిస్తారని. మరి ముఖ్యంగా వాళ్ళు దేశీయమైన ప్రజలను జయించటం కోసం
దేశీయమైన ప్రజలను జయించడం కోసం ఆయుధాలు అడిగారు, శక్తిని అడిగారు. అది వేదం. వేదం జ్ఞానం అన్నారు. జ్ఞానం శాస్త్రం కావాలి. జ్ఞానం నుండి శాస్త్రం పుడుతుంది. కానీ చార్వాకం నుండి శాస్త్రం పుట్టింది, కానీ వేదాల నుండి శాస్త్రం పుట్టలేదు. ఎందుకని? నువ్వు అగ్నినే కనుక్కోలేకపోయావు. ఇవాళ ప్రపంచం మొత్తంలో అగ్నిని దేనికి వాడుతున్నారు? ఏ కొద్ది మందో యజ్ఞాలకి యాగాలకు వాడుతున్నారు. శాస్త్రీయ జ్ఞానాభివృద్ధికి అగ్నిని వాడతారు. శాస్త్రీయ జ్ఞానాభివృద్ధికి అగ్నిని వాడతారు. కాబట్టి నాస్తి మృత్యో రఘోచర, ఆ పుట్టిన ప్రతిదీ నశిస్తుందని తెలుసుకోవడం తత్వశాస్త్రం. అయితే పుట్టేది ఏది మన వల్ల కాదు. పుట్టేది మొత్తం కూడా పైన ఎవరో ఉండి నడిపిస్తున్నారు అని మొట్టమొదటేమో ప్రకృతులనే దేవుళ్ళుగా భావించారు. వాయుదేవుడు, వరుణదేవుడు, అగ్నిదేవుడు. మనం జీవితానికి వాడుకునేది ఊపిరి. ఇప్పుడు ఎక్కువగా శ్వాస కావాలంటున్నారు. ఇప్పుడు మనకి ఆక్సిజన్ తగ్గిపోయింది. దేశంలో ఉండే అడవులు, దేశంలో ఉండేటువంటి వృక్షజాతులను అన్నింటినీ కూడా నరికేసి వృక్షాన్ని పూజించారు. వృక్షానికి నీరు, వృక్షానికి సూర్యకిరణాలు, వృక్షానికి భూమి, పంచప్రాకృతుల ద్వారా వృక్షం అభివృద్ధి చెంది ఫలాలు ఇస్తుందని కానీ, పంచప్రకృతుల ద్వారా మానవుడు రూపొందాడని కానీ వైదికవాదం తెలుసుకోలేకపోయింది. చార్వాకులు ప్రకృతి నుండి మానవ ఆవిర్భావాన్ని తెలిపి నాస్తి మృత్యో రఘోచర, మృత్యు తర్వాత ఏమీ లేదు. మృత్యు అంటే ఏమిటి? సంలీనం కావడం. అంటే వాయువులో మనం దేని నుంచి రూపొందామో దానిలోకి సంలీనం అవుతాం. అది మృత్యు అని వాళ్ళు పేరు పెట్టారు. కానీ బౌద్ధులు నిర్వాణం అన్నారు, నిర్వ్యానము అని కూడా అన్నారు. అంటే మనం వెళ్తున్న జీవనయానాన్ని ముగించటము అన్నారు. మనం జీవనయానం చేస్తూ వెళ్తుంటాం, మనం ఎక్కడో చోట ముగిస్తూ ఉన్నారు. అందుకు ఫిలాసఫీ ఒక్క చార్వాకవాదమే ఫిలాసఫీ. చార్వాకవాదాన్ని నేను లండన్ వెళ్ళాను. లండన్లో మ్యూజియం లైబ్రరీ ఉంది. అక్కడ లండన్ మ్యూజియం లైబ్రరీ చాలా ప్రసిద్ధి. నేను రెగ్యులర్గా రోజు 29 రోజులు లైబ్రరీకి వెళ్ళి ఆ శాఖలు చూశాను. చూసినప్పుడు చార్వాక ఫిలాసఫీకి అక్కడ చాలా ప్రాధాన్యం ఉంది. సాంఖ్యవాదానికి, ముఖ్యంగా సాంఖ్యులు భౌతికవాదాన్ని కనిపెట్టారు. కణవాదాన్ని, అణువాదాన్ని వైశేషికులు. ఈ వాదాలన్నీ చార్వాకమే ఈ వాదాలకి పునాది. చార్వాకం ఈ వాదాలని ఎస్టాబ్లిష్ చేసింది, ఈ వాదాలకి బేస్ వేసింది. అందుకని ఈ వేదాలు చదివి ఎవరు శాస్త్రజ్ఞానం కనిపెట్టలే. అక్కడ వేదాలు అవి తెలియనివిగా ఉండడాన్నే వీళ్ళు కోరుకున్నారు. వేదాలని వీళ్ళు అవి మార్మికంగా ఉండడాన్నే కోరుకున్నారు, స్పష్టత లేదు కాబట్టి. కానీ చార్వాకవాదం నుంచి పెద్ద సైన్స్ డెవలప్ అయింది, శాస్త్రజ్ఞానం డెవలప్ అయింది. అందులో ప్రధానమైంది సాంఖ్యవాదం. దీనిలో కూడా నేను పేర్కొన్నాను, చార్వాక దర్శనంలో పేర్కొన్నాను, బౌద్ధ దర్శనము, మరి చాలా దర్శనాలు రాశాను. ఇండియన్ ఫిలాసఫీని ఇందులో భారతదేశ చరిత్రలో కూడా ఇండియన్ ఫిలాసఫీ, ఇండియన్ తత్వశాస్త్రంలో చార్వాకవాదం యొక్క గొప్పదనం, పొటెన్షియాలిటీ. భారతదేశంలో వచ్చిన లిటరేచర్లో కూడా దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ రాసిన లోకాయత అనే గ్రంథంలో లోకేషు ఆయత లోకాయత, లోకమే తత్వంగా కలిగిన వాళ్ళు, లోకేతరమైంది తత్వంగా కలిగిన వాళ్ళు కాదు, లోకమే తత్వంగా కలిగిన వాళ్ళు లోకాయత. మా అబ్బాయికి కూడా లోకాయత అని పేరు పెట్టి, మా తమ్ముడికి చార్వాకుడు అని పేరు పెట్టి. అంటే ఎందుకు పెట్టాం పేర్లు? ఇవి ప్రత్యామ్నాయ నామవాచకాలు ఎందుకు పెట్టాము? వాళ్ళు పెట్టిన కృష్ణుడు, వాళ్ళు పెట్టిన రాముడు, లేకపోతే వాళ్ళు సృష్టించిన పాత్రలు సైంటిఫిక్ కాదు. కథనంలో అనేక పాత్రలు మనం సృష్టించుకుంటుంటాం. ఫిక్షన్నే మనం అది నిజం అని భావించి ఫిలాసఫీని మనం ఇగ్నోర్ చేస్తున్నాం. అందుకని నేను చార్వాక దర్శనం రాశాను.
అగ్నిహోత్రం త్రయోవేదాః త్రిదండం భస్మగుంటనం బుద్ధి పౌరుషహీనానాం జీవికేతి బృహస్పతి. ఈ బృహస్పతి అనే సంబోధనలో చార్వాకుల యొక్క గురువుగా బృహస్పతిని వాళ్ళు పేర్కొన్నారు. దానిలో వాళ్ళు ఏమన్నారు, ఉపకరణాలు, మానవ జీవన క్రమంలో ఉపకరణాలు మనకు ఏర్పడ్డాయి. అంటే ఒక ఉలి తన జీవన ప్రమాణంగా పేర్కొంటాడు. ఆ ఉలి ద్వారా వాడు ప్రపంచం మొత్తంలో కొన్ని వేల విగ్రహాలు సృష్టిస్తాడు. అలాగే ఒకడు కొడవలే, ఆ కొడవలతో ఒకడు గడ్డి ఎంతో పంటను కోసి ప్రజలకు అందిస్తాడు. ఒకడు వడ్రంగి ఊలితో వాడు ఎన్నో కట్టడాలకి కలపకి చెక్కుతాడు, కుర్చీలు చేస్తాడు, ద్వారాలు చేస్తాడు అని ఉపకరణం. చెట్టును ఆధారం చేసుకొని బతుకుతారు కొందరు. ఒక తాటి చెట్టును ఆధారం చేసుకుంటారు, అందులో కళ్ళు తీస్తారు, అందులో దానికి తాటాకు కొడతారు. జీవనానికి ఒక కత్తి ఉంటుంది వాడి చేతులు, అది ఉపకరణం. కానీ చాలామంది ఉత్పత్తేతరమైనటువంటి పరికరాలతో జీవించాలని అనుకుంటారు. అందులో అగ్నిహోత్రం త్రయోవేదాః. అగ్నిహోత్రం జీవన విధానంగా మార్చుకున్నారు. అంటే అగ్నిలో నవధాన్యాలు వేయటం, నవధాన్యాలు పండించేది, వాటిని అగ్నిదేవుడి ద్వారా దేవతలకు వెళ్తున్నా చాలా నవధాన్యాలు నాశనం చేశారు, పంటను ధ్వంసించారు. అప్పుడు వీళ్ళు అడిగారు, బుద్ధి లేని వాళ్ళు బుద్ధిహీనానాం, బుద్ధి పౌరుషం కూడా లేని వాళ్ళు అన్నారు. ఇంకా పెద్ద మాట వాడారు, బుద్ధి లేదు పౌరుషం లేదు. అంటే ఏంటి, అగ్నిహోత్రం, అగ్ని అన్నం వండుకోవడానికి పనికొచ్చింది. అగ్ని అనేటటువంటి దాంతో ఉత్పత్తి పరికరాలన్నీ అగ్నితో తయారవలసిందే. ఇనువు తీసుకొచ్చి కొడవలు చేయాలి, ఇనువు తీసుకొచ్చి ఉలి చేయాలి, ఇనువు తీసుకొచ్చి నాగలి ములికి చేయాలి, ఇనువు తీసుకొచ్చి అన్ని ప్రపంచ పరిణామానికి మొత్తానికి అగ్ని మూలమైతే. ఈ అగ్నిలో నవధాన్యాలు ఏ పంటలను అయితే నాగలితో మనం చేసి ఏ పంటలను పండిస్తామో ఆ పంటలన్నిటినీ ధ్వంసించి అగ్నిగా మార్చేశారు. పాపం అగ్ని దేవుడు కాదు, ఏం కాదు. అదే చాలామంది చార్వాకులు, ఏమండి వైదికులారా, మీరు మరి అగ్నిలోకి వెళ్ళొస్తారా, మీకు ధైర్యం ఉంటే వెళ్ళొస్తారంటే ఎవరు వెళ్ళా. కొంతమంది పాపం దూకి చనిపోయారు. దాని సతీసాగమనం కూడా కనిపెట్టారు. నైతికత అని పేరు పెట్టి ఒక భర్తకి భార్య అతను చనిపోయినాక ఈమె అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది, అందుకే ఈమెను అగ్నిలో దూకమన్నారు. కానీ అగ్నిని అలా 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 జీవనోపాధికి వాడిన బుద్ధి పౌరుషహీనానా ఉన్నారు. అసలు ఎంత మాట వాడారు వాళ్ళు చార్వాకులు. బుద్ధి అంటే వికాసం, బుద్ధి అంటే ఆలోచించేది, కార్యకారణ సంబంధం కలిగింది. హేతువాదం కావాలి, మతవాదం పోవాలి, నడిచే అంటే వేసే ప్రతి అడుగును ఎందుకని యోచించి, చేసే ప్రతి పనిని ఏమిటని తర్కించి, ఈ ఆచారపు అడ్డుగోడలు ఎవరు సృష్టించారని తెలుసుకోవాలి. ఈ ఆచారపు అడ్డుగోడలు ఎవరు సృష్టించారని తెలుసుకోవడమే ఫిలాసఫీ, వివేచన, హేతు దృక్పథం. చార్వాకవాదం, నాస్తికవాదం అంటే నా అస్థి ఇంకేమీ లేదు, నాస్తి మృత్యోరగోచర, మృత్యు తర్వాత ఏమీ లేదు అనేది నాస్తికవాదం. చార్వాకవాదం యొక్క ప్రభావం వల్ల బుద్ధి పౌరుషం లేని వాళ్ళు ఎవరో గుర్తించాల్సిన పరిస్థితి వచ్చేసింది. అదే ఎక్స్ట్రాడినరీగా చెప్పిన విషయాలకు వచ్చేటప్పటికి చాలామంది నమ్ముతారు. ఇదిగో ఈ అగ్ని ద్వారా మనం వేగాలు చేయొచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, రాజ్యం వస్తుంది, పుత్ర సంతానం కలుగుతుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది అని దాని చుట్టూ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం మొత్తం అగ్ని చుట్టూ, వాయువు చుట్టూ, వరుణుడి చుట్టూ తిప్పారు. కానీ వీళ్ళు ఒక్క మాట అన్నారు, ఈ త్రయోవేదాః, మీరు చెప్పుతున్నటువంటి వేదాలన్నింటిలో ఏమి జ్ఞానం ఉంది? ప్రకృతిని మానవ జీవనానికి ఉపయోగించుకోవడం అనే జ్ఞానం ఉందా? ప్రకృతికి అధీనం అవ్వటం అనే జ్ఞానం ఉందా? అది పెద్ద ప్రశ్న సరే. అందుకు వీళ్ళు అగ్నిహోత్రం ఒకటే కాదు, త్రయోవేదాః అన్నారు. 3 వేదాలను కూడా మీరు
ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదాన్ని కూడా జీవనోపాధికే వాడుకున్నారు. భారతదేశంలో ఉన్న ఎంతో సంపదని అగ్నిలో కాల్చివేశారు. ఆ అగ్ని మనస్తత్వం భారతీయులది జల మనస్తత్వం. అంటే నదులు, కొండలు, ఎడారులు, లోయలు, ఉత్పత్తి, పంటలు, వెన్నెల, చీకటి, ఇదంతా ప్రకృతి. ప్రకృతేతరంగా ప్రకృతే దేవుడు. అంటే దాన్ని ప్రకృతిని సృష్టించడం లేదు. ఒక వేప చెట్టు దేవుడు. అందుకనే మనకు పాత వాళ్ళు ఎళ్ళమట అడుక్కోవడానికి వచ్చినప్పుడు తంబురునాదంతో అప్పుడు తత్వాలు వచ్చాడు. పైన పోయే గరుత్మంతుని దేవుడాని కొలిచెవు, అది దేవుడు అది నిజము అయితే, అది దేవుడు అది నిజము అయితే కోడి పిల్లను తనునా. ఇంటి ముందరి యాప చెట్టుని దేవుడాని కొలిచెవు, అది దేవుడు అది నిజము అయితే మేకపిల్లని నంజునా. పాడుతూ ఉండేవాళ్ళు. అది బ్రహ్మంగారు ప్రభావం వల్ల, వేమన ప్రభావం వల్ల భారతదేశంలో ఎక్కువ నాస్తిక లిటరేచరే ఎక్కువ వచ్చింది. ప్రపంచం మొత్తం నాస్తిక లిటరేచర్, నాస్తికులే ఎక్కువ. కార్ల్ మార్క్స్ నాస్తికుడు, జర్మన్ ఐడియాలజీ రాశాడు. మరి ఆయన కార్ల్ మార్క్స్ కానీ, పెరియార్ రామస్వామి నాస్తికుడు, అంబేద్కరు హేతువాది, ఆయన దేవుడు లేడు, మత ధర్మం బౌద్ధ ధర్మమే మూలమని చెప్పాడు. మరి సోక్రటీస్ నాస్తికుడు, వీళ్ళందరూ డార్విన్ నాస్తికుడు. ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన ఎవరైనా నాస్తికులే అవుతారు. ఎందుకు అవుతారంటే శాస్త్రజ్ఞానం, శాస్త్రం నిజం, శాస్త్రీయతమైనటువంటి జ్ఞానం అబద్ధం. అబద్ధానికి నువ్వు ఒకవేళ రాజ్యం ఒక్కొక్కసారి తోడు రావచ్చు. ఎందుకు మన కొపర్నికస్, బ్రూనో ఎంతోమందిని భూమి గుండ్రంగా ఉందంటే మరి అగ్నిలో కాల్చేశారు. అంటే అగ్నిహోత్రం త్రయో వేదాహ. మీరు వేటిని జీవనోపాధికి వాడుకున్నారు? త్రిదండం భస్మగుంటనం, 3 దండాలు, త్రిదండం, మెళ్ళ వేసుకునే దండ, విభూది రేఖలు, ఇవన్నీ క్రియేటివిటీ, అవన్నీ ఆహారాన్ని ఇవ్వవు. కానీ వాటి ద్వారా జీవించాలనే భావం చాలామందికి వచ్చేసింది. అవి అబద్ధమని తెలుసు. ఇవన్నీ కూడా కల్పితాలని చేసేవాడికి తెలియదా? మరి అగ్ని దగ్గర పూజ, అగ్ని దగ్గర హోమం చేసేవాడు, యజ్ఞం చేసేవాడు, యాగం చేసేవాడు, అగ్నిలో వాడు దూకట్లేదుగా. అగ్నికి భయపడ్డాడు. కానీ అగ్నిని స్వాయత్తం చేసుకున్నవాడు చార్వాకులు. అదే ప్రపంచ జ్ఞానం. అగ్ని, వాయువు, ఇప్పుడు ఆక్సిజన్. ఇవాళ కరోనా వచ్చిన తర్వాత ఆక్సిజన్ ఒకవేళ చార్వాకులు ఇప్పుడు అవసరమయ్యారు. సాంఖ్య దర్శనం అవసరమైంది, న్యాయ దర్శనం అవసరమైంది, కణాదుడు అవసరమయ్యాడు, అణు విస్ఫోటనాలు జరుగుతున్నాయి. మరి 3 వేదాలు ఎక్కడ పాఠ్యభాగంగా లేవే? కొలంబియా యూనివర్సిటీలో ఇవాళ సాంఖ్య దర్శనం చెప్తున్నారు, నిరీశ్వర సాంఖ్యం, చార్వాకం చెప్తున్నారు. ఫిలాసఫీ, వరల్డ్ ఫిలాసఫీలో ప్రధానమైన పాత్ర వహించింది చార్వాకం. వరల్డ్ ఫిలాసఫీలో హయ్యెస్ట్ రేంజ్లో ఉంది ఇవాళ చార్వాక దర్శనం. ఎందుకు? ట్రూత్ చెప్పింది చిన్న వాక్యం అయినా ట్రూత్ చెప్తే ఆ ట్రూత్ శాసనం వల్ల మానవుల మెదడులోకి అది వెళ్తుంది. మరి అబద్ధం ఈజీ కాబట్టి ఎక్కువ మంది చెప్తారు, దాన్నే జీవనోపాధి చేసుకోవటం. బాధపడ్డారు చార్వాకులు, బాధపడ్డారు. పాపం నేను కూడా బాధపడుతూ ఉంటా. మా శిష్యులు, స్నేహితులు ఎంతోమంది అబద్ధాన్ని ఆశ్రయించి జీవించటం. సత్య పరిమళం అది చార్వాకం. ఆ పరిమళం, ఆ సత్యం, ట్రూత్, అది లైఫ్ స్టైల్లో కూడా ఆ ట్రూత్ నీకు జీవాన్ని ఇస్తుంది. నీకు అబద్ధం లేని జీవితంలో, కార్యాచరణ లేని జీవితంలో సాంబశివరావు గారు కూడా చెప్పారు. మరి ఆధునిక కాలంలో కూడా మన ఆంధ్రదేశంలో కూడా హైయెస్ట్ ప్రొఫైల్ పొందింది ఎవరు? గోరా గారు. ఆయన ఏ తత్వం అన్న తీసుకొని ప్రాక్టీస్ ఎలా అన్న చేయను, దేవుడు లేడంటే వల్లే ఆయన గొప్పవాడయ్యాడు. రామకృష్ణ గారు, మేమందరం ఆ స్కూల్ నుంచి వచ్చినవాడు. మరి వెంకటకవి గారు, మరి
ఆయన పాఠం చెప్తే నాస్తికత్వమే చెప్తాడు బ్రాహ్మణ కాలేజీలో. ఆ తర్వాత నేను వచ్చాను. మరి తన పెరియార్ రామస్వామి బ్లాక్ వస్త్రం ధరించి దేవుడు లేడు, మానవులందరూ సమానం, మనిషి మనిషికే పుడతాడు, చార్వాకం ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ చార్వా. ఒక్క శ్లోకం మొత్తం 24 శ్లోకాలు అవి దగ్గర దగ్గర మనకి ఒక 100 గంటలు క్లాస్ పడుతుంది. ఎక్కడో పుష్పగిరిలోనో ఎక్కడో నేను 7 రోజులు 8 రోజులు చార్వాక దర్శనం చెప్తే అవ్వదు. ఫిలాసఫీ కదా, కల్పితమైన కథ అయితే ఊరికే అయిపోతుంది. ఫిలాసఫీ ప్రతి వాక్యంలో వాళ్ళు అది చూడండి. త్రిదండం భస్మకుంటనం అంటే ఒక గడియారం కనిపెట్టినవాడు, ఒక ఫ్యాన్ కనిపెడితే ఇప్పుడు ఫ్యాన్ ఆపితే కానీ మీకు వాయిస్ సరిగి రాదు, నాకు ఇక్కడ గాలి కొట్టట్లే. అంటే ఒక శాస్త్రవేత్త అబద్ధం చెప్పడు, తన జీవితకాలం మొత్తంలో ఏదో ఒకటి కనిపెడతాడు, అది ప్రపంచానికంతా ఉపయోగపడుతుంది. ఇవాళ ఒక ఫ్యాన్, ఒక ఔషధం చూడండి, ఔషధం ఒక వేపలో నుంచి తీసిన ఔషధం ఇవాళ ప్రపంచాన్ని మొత్తానికి యాంటీబయాటిక్ ఉపయోగపడుతుంది. అలాగే నీకు పనికిరాదు అనుకున్నటువంటి పాము విషంలో నుంచి ఔషధం. ఒక వస్తువులో ఉండే గుణం చార్వాకం. ఒక వ్యక్తిలో ఒక గుణం ఉంటుంది, గుణకర్మ విభాగ అని ఆయన భగవద్గీతలో అన్నాడు. ఏమన్నాడు? గుణమును బట్టి కర్మను బట్టి మళ్ళీ వర్ణం అన్నాడు. వర్ణం కాదు ఇక్కడ, గుణం ప్రపంచీకరణ చెందాలి. గుణం చార్వాకులు ఒక 2 లైన్లు చెప్పి వెళ్తే ఇవాళ ప్రపంచం అంతా అన్ని యూనివర్సిటీలు, నేను జాన్స్బర్గ్ వెళ్ళాను, దక్షిణాఫ్రికాలో చాలా విశ్వవిద్యాలయాలు సందర్శించాను. ఫిలాసఫీ విభాగం అంటే చార్వాకవాదమే. మరి పాపం వేదాలు ఎందుకు లేవు? యాక్చువల్గా చాలా కష్టపడ్డారు. 400 years అగ్ని గురించి, వాయువు గురించి, ఇంద్రుడి గురించి, వరుణుడి గురించి రాశారు, చాలా రాశారు. 100 మంది ఋషులు పేర్లు పెట్టుకున్నారు. మరి కంటెంట్ ప్రపంచానికి పనికిరాల. కంటెంట్ను ఇంకొకటి చెప్పాలి. వేదం అంటే ఆ నేర్చుకున్నవాడు ఒక్కడే చెప్పాలి, ఆ నేర్చుకున్నవాడికి ఇంకొకటే చెప్తాడు. అక్కడ ఏదో రహస్యం ఉంది. ఆ రహస్యం ఏముంది? ఆ రహస్యం అని అంబేద్కర్ ఏమన్నాడు? ఆ రహస్యం ఏమి లేదు, అబద్ధమే అన్నాడు. ఆయన ఎంత గొప్ప ఆ ధైర్యం చూడండి. ఇట్ సెల్ఫ్ ఈజ్ నీ మర్మము, నీదంతా కూడా అది ఏమి లేదు, అన్ట్రూత్. అందుకే వాళ్ళు భయపడ్డారు. మేము సంస్కృతం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు పాణినీయం చెప్పారు. రూరు లూలు విసర్గ ఖచ్చడతప ఖచ్చడతప ఇంగ్న ఇని శశలు సంస్కృత సమనం కూడా వ్యవహరిస్తాయి. మనకి 56 అక్షరాలు అవి వచ్చింది. వాళ్ళు ఐవున్ రులుక్ ఏవోంగ్ ఐవరట్ లన్ యమగణనం జఫయ్యు జఫగడదస్ కపచడత చడతో కఫై సస్సర్ హల్ అన్నారు. సరే, అది మేము చెప్పాము. శూద్రులు సాంబశివరావు గారు చెప్పాము, నేను చెప్పాను, రామకృష్ణ గారు చెప్పారు, అందరం చెప్పాము. బ్రాహ్మణులు పిల్లలు చెప్తారు, వచ్చిన వాళ్ళు చెప్తారు, రాని వాళ్ళు చెప్తారు. భాష అనేది మానవుడు నేర్చుకుంటే వచ్చేది. దానికి వర్ణం ఎక్కడుంది? భాషకు వర్ణం లేదు, కులం లేదు. అది చార్వాకులు చెప్పారు. సుందరమైన మాట ఎవడుకుంటుందో వాడు ప్రపంచవ్యాప్తం అవుతాడు. ఇవాళ సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ జర్మనీ నుంచి 3 ప్రపంచవ్యాప్తం అయ్యారు. మరి ప్రపంచవ్యాప్తం 3 అయ్యారు. జర్మనీలో ఫిలాసఫీ సెక్షన్ అది. అంత పెద్ద పెద్ద వనాల్లో ఫిలాసఫీ చర్చిస్తూ ఉంటారు. మరి ఆ 3 ఎందుకు బయటకు వచ్చారు? అది ఏథేన్ నుంచి 3 వచ్చారు. గ్రీక్ ఫిలాసఫీ, గ్రీక్ నుంచి 3 వచ్చారు. జర్మనీ నుంచి హెగెలు, కాంట్, ముఖ్యంగా మార్క్స్, ఎంగిల్స్తో కూడా. కానీ హెగెల్ డైలెక్టిక్స్ చెప్పాడు, కాంట్ జ్ఞానవాదం చెప్పాడు. దేవుడి దగ్గర వాళ్ళు కాముకున్నారు. మార్క్స్ దేవుడు లేడని చెప్పేశాడు. మతం మొత్తుమందని చెప్పాడు. మతం జ్ఞానాన్ని తగ్గిస్తుందని చెప్పాడు. మతం జ్ఞానాన్ని అది అభూతం చేస్తుందని చెప్పాడు. ఆలోచించక్కర్లేదు, కథ అయితే ఆలోచించక్కర్లేదు. కానీ చార్వాక దర్శనం
ప్రతి ప్రతి స్కూల్లో పెట్టండి, మీరు ఒక 5 శ్లోకాలు పెట్టండి, పిల్లల్లో ఎంత చేంజ్ వచ్చిందో. ఇది మార్క్సిస్టులు కానీ, లెనినిస్టులు కానీ, మావోయిస్టులు కానీ, అంబేద్కరైట్లు కానీ, ఇప్పుడు చార్వాకవాదులు కానీ, హేతువాదులు కానీ, ఒక స్కూల్ ఆఫ్ థాట్. ఇప్పుడు మరి రామాయణ భారతాల కోసం వాళ్ళ జీవితాలు అర్పించే వాళ్ళు ఉన్నారు. కథను తెలుసు వాళ్ళకి, నాకు చాలామంది తెలుసు, పౌరాణికులు కూడా చాలామంది తెలుసు. కథను తెలిసిన జీవనోపాధి, అది జీవనోపాధికి కథ పెట్టుకున్నాడు. మరి నీకు శాస్త్రజ్ఞానం వచ్చిన నువ్వు 5 శ్లోకాలు కంటది పెట్టలే, ఇంగ్లీష్లో బండలు బుక్కులు చదివేవాడు. ఒక శాస్త్రీయమైన అంశం చార్వాక దర్శనంలో ఉంటే మరి ఆ శాస్త్రీయమైన అంశం మిగిలిన 10 శ్లోకాలు నీ నోటికి రావాలి, ప్రతి హేతువాదికి రావాలి. నువ్వు శాస్త్రం చెప్తున్నావు, నువ్వు శాస్త్రం చెప్తే వాడెందుకు బాధపడతాడు? వాడు నువ్వు ఏదన్నా అతను నిందిస్తే బాధపడతాడు. నువ్వు ఆల్టర్నేట్ అసలు భారతీయ తత్వశాస్త్రంలో సాంప్రదాయకులు రాసినా కూడా, సాంప్రదాయకులు అయినటువంటి వాళ్ళు వాల్యూమ్స్ రాసినాలో కూడా చార్వాకమే ఫస్ట్ దర్శనం. చాలామంది సాంప్రదాయకమైన వాళ్ళ ఇండియన్ ఫిలాసఫీ సిరీస్ చదివాను నేను, వాళ్ళు చార్వాకం అదే చెప్తారు. ఫస్ట్ చాప్టర్ అదే రాయాలి, తప్పదు వాళ్ళకి, కొద్దిగా మెస్పరైజ్ చేస్తారు. అయితే దాసుగుప్తా పరిశోధనలో కానీ, దేవి ప్రసాద్ చట్టోపాధ్యాయ రాసిన ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫీలో కానీ, ఋగ్వేదంలో చార్వాక ప్రభావం, ఋగ్వేదం మీద చార్వాక ప్రభావం ఎంత ఉందంటే, ఒక దశలో ఋగ్వేదంలో ఉండే ఋషులు కూడా ఈ ప్రకృతి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నిప్పు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ గాలి ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళు దేవుళ్ళు అయితే వీళ్ళని ఎవరు సృష్టించారు, వెనక ఏమన్నా ఉందా, అసలు ప్రకృతి నుంచే చైతన్యం వస్తుందా, చర్చ జరిగింది. అది నా చార్వాక దర్శనంలో కూడా ఇచ్చా ఆ శ్లోకాలన్నీ. అంటే ఋగ్వేద ఋషుల మీద కూడా ప్రభావం పడి కొందరు చీలిపోయారు, చార్వాకంలో కలిసారు. లేదా సంస్కృతిలో ఎలా రాస్తారు, అక్కడ దేశీయ భాష నుంచి మళ్ళీ సంస్కృతంలో కూడా రాశారు. మళ్ళీ బౌద్ధం మీద విపరీతంగా చార్వాక ప్రభావం పడింది. అది అంబేద్కర్ కోట్ చేసింది ఏంటంటే, ఇండియన్ ఫిలాసఫీస్ అన్నీ చార్వాక ఫిలాసఫీ బేస్డ్గా వచ్చినాయి. అందుకు చార్వాకవాదులు వింటున్న వాళ్ళకి నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఇది స్కూల్ ఆఫ్ థాట్, ఇది వాదం కాదు, ఇది స్కూల్ ఆఫ్ థాట్. డాక్ట్రిన్, ఇక దర్శనం అంతే. వాళ్ళకి దర్శనాలు లేవు, వాళ్ళు ముందే చెప్పుకున్నారు పాపం. నన్నయ్య ఏమన్నాడు భారతం రాసేటప్పుడు, ఆధ్యాత్మిక విధులు వేదాంతం అని. దీన్ని వేదాంతంగా భావించాలని నేను రాస్తున్నా. ఐతిహాసకులు ఇతిహాసం అని. అంటే శ్రీవాణి గిరిజా దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమాహంచ విగతాం స్త్రీ పురుష యోగోద్భవం తే వేదత్రయమూర్తయ స్త్రీ పురుష సంపూజిరై భూయాసు పురుషోత్తమాంబుజభవ శ్రీకందరాశేసి. ఆయన ఏమన్నాడు నన్నయ్య గారు, నేను కొత్తగా రాయను. ఏ 3 వేదాలు ఉన్నాయో, ఏ త్రిమూర్తులు ఉన్నారో, ఆ మూర్తులు ధరించినటువంటి 3 స్త్రీలు ఉన్నారో, ఆ స్త్రీలు ప్యాట్రియార్కీ, పురుషుడే ముఖ్యము. ఆ పురుషుడి తర్వాత స్త్రీ, వాళ్ళు ధరించిన వాళ్ళు. ఆ తర్వాత 3 వేదాల యొక్క సారం. నేను భారతం రాస్తానన్నాడు, రాశాడు. కానీ శాంతిపర్వం వచ్చినప్పుడు, చాలా ఫిలాసఫీ డిస్కషన్ వచ్చినప్పుడు, ధర్మరాజుతో చర్చలు వచ్చినప్పుడు, అసలు ఈ లోకం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏంటి అని డిబేట్ వచ్చినప్పుడు, లేదు యుద్ధంలో అర్జునుడు నా సొంత తల్లిదండ్రులనే, లేదు నా తాతల్ని నా ముత్తాతల్ని నేనే చంపడం ఏంటి అని కృష్ణుడిని అడిగినప్పుడు, కృష్ణుడి ద్వారా భగవద్గీత అనే దాంతో ఏం చెప్పించారు, అసలు నువ్వు చంపేవాడు కాదు, చనిపోయేవాడు కాదు, అంతా నేనే, నువ్వు కానీ అన్నారు. ఈ కర్మవాదం తెచ్చాడు. మళ్ళీ ఫిలాసఫీ నిలవల. నువ్వు చనిపోయేవాడు కాదు, నేను చచ్చేవాడిని కాదండి, ఇప్పుడు కోర్టులన్నీ ఏమవ్వాలి? లేదు, ఆ రోజున అశోకుడు, ఆ రోజున అక్బర్, ఆ రోజున ఎవరైనా ఒక ధర్మాసనం ఏముంది, చంపేవాడు దేవుని ప్రేరణతో చంపుతున్నాడు, చనిపోయేవాడు దేవుని ప్రేరణతో చనిపోతున్నాడు. అంటే ఫిలాసఫీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్రూత్ అండ్ సైన్స్ ఆల్సో. అందుకని సైన్స్ అండ్ ఫిలాసఫీ ఇన్ ఏన్షియంట్ ఇండియా అనే బుక్లో, లోకాయత దర్శనం అనే బుక్లో హిందూ మైథాలజీ అంతా
అధివాస్తవికతలో ఆదివాసులు చేసిన క్రియలే, ఆదివాసులు చేసిన కొన్ని 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 కార్యక్రమాలని హిందూ మైథాలజీలో తీసుకున్నారు అన్నాడు. అంటే గణాల ఉత్సవాలు జరుగుతాయి, గణాలు ఉంటాయి, ప్రజలు గణాలుగా ఏర్పడతారు, గణాలు ఉత్సవాలు చేసుకుంటారు, ఉత్సవాల్లో ఒక విగ్రహాన్ని పెడతారు, ఎవడో ఒకడు పూజిస్తే మిగిలినోడు ఒప్పుకోడు కాబట్టి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చారు వీళ్ళు. ఆ విగ్రహంలో ఏం చేశారు, ప్రకృతిని తీసుకొచ్చారు, జంతువుని తీసుకొచ్చారు, ఒక ఏనుగు తలను తీసుకొచ్చారు, ఒక మానవుడిని తీసుకొచ్చారు, ఒక మారేడు కొమ్మని తీసుకొచ్చారు. దాని ట్రైబల్స్ దే బికమింగ్ ప్రాక్టికల్, వాళ్ళు ఒక నేచర్ నుంచి పుట్టించారు కొన్ని. అందుకని లోకాయుత్తంలో ఆయన ఏం చెప్తాడు, అసలు వీళ్ళకి ఫిలాసఫీ కాదు, ఆధ్యాత్మికం కూడా వీళ్ళు సొంతం కాదంటాడు. మెటాఫిజిక్స్ కానీ అధివాస్తవికతలన్నీ కూడా అవి వీళ్ళ నుంచి దొంగిలించినవి అంటాడు. అది నిజం కూడా. ఒరిజినల్ ఫిక్షన్ లేదు, ఒరిజినల్ ఫిక్షన్ కూడా ఒరిజినల్ కావాలి కదా. నువ్వు ఒక కథ ఊహించావు, ఒక కథ చెప్తే ఇట్ స్టోరీ ఇట్ సెల్ఫ్ ఈజ్ యువర్ మైండ్ నుంచి రావాలి. కానీ భారతీయ చరక సంహితలో చెప్తాడు, భారతీయ ఆది మూలవాసుల యొక్క, అంటే భారతదేశంలో జీవించిన అనేక మంది, ఇప్పుడు శూద్రులుగా అతి శూద్రులుగా ఉండొచ్చు, ట్రైబ్స్గా ఉండొచ్చు, కొండలను ఆశ్రయించి బతకొచ్చు, నదులను ఆశ్రయించి బతకొచ్చు, లేదు ఒక చెట్టును ఆధారం చేసుకొని బతకొచ్చు, ఒక సాధనాన్ని, ఒక మగ్గం వేసేవాడు మగ్గం ఆధారం చేసుకొని బతకొచ్చు. వీళ్ళందరూ కూడా అగ్నిహోత్రం త్రయోదండగా అగ్నిహోత్రం త్రయోవేద త్రిదండం భస్మగుణం కాదు వీళ్ళు. వీళ్ళకి కొన్ని ఫిక్షన్స్ ఉన్నాయి, వీళ్ళ మధ్యలో కొన్ని ఫిక్షన్స్ ఉన్నాయి. ఎందుకు ఫిలాసఫీ బోధన లేదు, చార్వాకులు వెనకబడిపోయారు. అప్పుడు కూడా ఫిలాసఫీ ఇట్ సెల్ఫ్ రిలిజియన్ కంటే బలంగా వెళ్ళాల్సింది. అదే మార్క్స్ చెప్పాడు, ముందు ఈ పని చేయండి అంటే ఇక్కడ మార్క్సిస్టులు ఏం చేశారు, ముందు ఆర్థికవాదం. ఆయన చెప్పింది ఇప్పుడు క్యాపిటల్ చివరిది అది. ఆయన ఫస్ట్ ఫిలాసఫీ మీద, ఆయన ఫిలాసఫీ స్టూడెంట్, ఫిలాసఫీలో పిహెచ్డి చేశాడు ఆయన. మరి ఇక్కడున్న ఇండియన్ హేతువాదులు, ఇండియన్ మార్క్సిస్టులు, ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక పక్కేమో జీవన విధానంలో ఈ వైదికమే తర్వాత హిందూగా వచ్చిందనుకోండి, దాన్ని బ్రాహ్మణవాదం కూడా అన్నారు. ఇందులో జీవిస్తూ చార్వాకం వాళ్ళకి ఎక్కట్లా. అందుకే సాంబశివరావు గారు ఇప్పుడు చార్వాకం క్లాసులు మనం పెట్టాలి అంటే, ఆయన ఫండమెంటల్ నుంచి పునాది నుంచి వచ్చినవాడు ఆయన. సాంబశివరావు గారు అంటే ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ది ఫిలాసఫీ, సైంటిఫిక్గా ఉంటాడు ఆయన. నా స్నేహితుడు, మేమందరూ అలాగే ఉండేవాళ్ళం. అలాగ ఉండకపోవడం రాదు మాకు, మనం ఏం చెప్తున్నామో అది చేయకపోవడం రాదు, అది చార్వాకవాదం. అది రిస్క్ ఉంటుంది. మరి చార్వాకులను ధర్మరాజు ఊరేసాడు కదా, ఫస్ట్ ఫిక్షన్ అయినా కూడా ధర్మరాజుని మొదట కోరుకుంది ఏంది, నాస్తికవాదులు ఉంటే రాజ్యం ఉండదు, రాజ్యానికి ప్రశ్న వస్తుంది. రాజ్యానికి ప్రశ్న రాకుండా ఉండాలంటే నాస్తికవాదం ఉండకూడదు అన్నంత వెళ్ళిపోయి పాపం చార్వాకులు ఊరిని కోరుకున్నారని భారతమే ఫస్ట్ రచించారు. అసలు భారతం మొత్తం చదివితే ఫిలాసఫీ ఆధ్యాత్మికవాదానికి ఉండే డిబేట్లో ఫిలాసఫీని ఓడించి ఆధ్యాత్మికవాదాన్ని గెలిపిద్దాం. రామాయణంలో ఫిలాసఫీ డిబేట్ చేసేవాళ్ళు చాలా పాత్రలు వచ్చేసాయి. సత్యగామ జావాలి వచ్చాడు, ఈవెన్ వాల్మీకి కూడా ఫిలాసఫీ డిబేట్ చేస్తాడు. రావణుడిని ఒక తాత్వికవాదంగా, అసలు 3 లోకాలు ఏంట్రా బాబు, అసలు 3 లోకాలేంటి, ఈ లోకాలని ఇంద్రుడేంటి, వాడి దగ్గర రంభా ఊర్వశి మేనక తిలోత్తములు ఈ గోలేంటి, వాళ్ళు ఇక్కడి నుంచి చనిపోయినోడు వాళ్ళని అనుభవించటం ఏంటి, వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ పిల్లలు కలిగించడం ఏంటి, ఇవన్నీ డిబేట్ చేశారు. చివరికి రావణుడి దగ్గర ఇట్ స్టేట్ ఈజ్ ట్రూత్. రావణుడి దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఉత్పత్తి క్రమం ఎక్కువగా ఉంది, వాళ్ళందరూ పనిచేసి బతుకుతున్నారు, వాళ్ళ సైన్యంలో ట్రూత్ ఉంది, అబద్ధం లేదు, గద పట్టుకున్నాడు. అలా డిబేట్ చేశాడు. వాల్మీకి కూడా డిబేట్ చేశాడు. అయితే ఫిక్షన్ చెప్పేవాళ్ళు ఏం చేస్తున్నారు, డిబేట్ ఉంటుంది, చివరికి ఆధ్యాత్మికవాదాన్ని గెలిపిస్తాడు. ఎవడు రాయించుకుంటాడో వాడికే కదా స్క్రిప్ట్ అనేది రాసేవాళ్ళు అందరూ స్కిల్ ఉన్నవాళ్ళే రాస్తారు. అయితే మా పోటీ వాళ్ళం స్క్రిప్ట్ ఇంకొకటి రాయిస్తే రాసేవాళ్ళం కాదు. అందుకే చార్వాక దర్శనం, బౌద్ధ దర్శనం, ఇప్పుడు వ్యక్తిత్వ నిర్మాణం, భారతదేశ చరిత్ర మనం వ్యూలో రాయగలుగుతున్నాం.
ఇప్పుడు మన వ్యూలో రాస్తే చార్వాక దర్శనం ఇప్పుడు 1,00,000 కాపీలు పోవాలి. మరి భగవద్గీత 1,50,00,000 కాపీలు పోయింది. 1,50,00,000 కాపీలు వాళ్ళు అమ్మగలిగారు భగవద్గీత. అంటే చార్వాక ఫిలాసఫీలో ఉండే వాళ్ళు టెస్ట్ పట్టుకోకుండా ఎలా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ చేతిలో టెస్ట్ ఉండాలి. టెస్ట్ లేకపోతే నేను అవతల వాడు ఏవా నువ్వు మమ్మల్ని నిందిస్తున్నావు అంటాడు. నేను నిందించలేదు బాబు. అగ్నిహోత్రం త్రయోవేదాహ త్రిదండం భస్మగుంటనం బుద్ధి పౌరుషహీనానం జీవికేతి బృహస్పతి. జ్ఞానం చెప్పి డబ్బు సంపాదించు. ఇప్పుడు జ్ఞానం చెప్పి ప్రపంచం మొత్తంలో ఇవాళ కొన్ని లక్షల మంది ప్రొఫెసర్సు బాటనీ చెప్పి, జువాలజీ చెప్పి, ఫిజిక్స్ చెప్పి, కెమిస్ట్రీ చెప్పి వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. మరి తిరుపతిలో కానీ ఇంకా అన్ని ప్రాంతాల్లో ఒక విగ్రహాన్ని ఆశ్రయించిన వాడికో లేకపోతే ఒక పౌరాణిక కథ చెప్పేవాడికో వాడు పాపం ఫిక్షన్తో జీవించాల్సి వస్తుంది. అది వీళ్ళనేది. ఆ రాయి నిజమా కాదో తెలీదు. ప్రపంచంలో ఎక్కడా ఆ దేవుడు లేడు. ఒక చోట సృష్టించారు, ఏదో కొండ మీద ఒకటి వెలిసింది, దాన్ని ఒకటి ఆశ్రయించాడు. అలా వద్దు అన్నాడు. అప్పుడు నువ్వు కొండ మొత్తం పనికి రాకుండా అయిపోయింది. కొండలో గ్రెనేడ్ ఉందా? లేదు. కొండ మీద నేను దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అన్ని కొండల మీద చెరుకు పండించారు. నేను లండన్ వెళ్ళినప్పుడు చూస్తే గ్రాస్, విపరీతమైనటువంటి గ్రాస్ ఉంది. లైబ్రరీస్ ఉంటాయి. ఎవ్రీ 4 ప్రతి 4 షాపులకి ఒక బుక్ స్టాల్ ఉంటుంది. ప్రతి కూడల్లో ఒక లైబ్రరీ ఉంటుంది. ప్రతి రైల్లో లైబ్రరీ ఉంటుంది. ప్రతి విమానంలో లైబ్రరీ ఉంటుంది. లండన్లో వాళ్ళందరూ మేధావులు అయ్యారని కాదు, కనీసం సైంటిస్టులు అయ్యారుగా. దే బికమ్ ఎన్ సైంటిస్టులు ఎక్కువ మంది అయ్యారుగా. సాంకేతిక విజ్ఞానం వచ్చింది. జర్మనీలో కొంత చార్వాక ఫిలాసఫీ డిస్కషన్ ఉంది. చైనాలోకి వెళ్ళేటప్పటికి చార్వాక ఫిలాసఫీ కన్ఫ్యూజన్ దశలో వచ్చింది, బౌద్ధ దశలో వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత మార్క్సు, ఏంగిల్స్ రైటింగ్స్ వెళ్ళి మావో ముఖ్యంగా కాంట్రడిక్షన్స్లో చాలా తీసుకెళ్ళాడు. మళ్ళీ చాలా చర్చ జరిగినాక ఇప్పుడు వాళ్ళు క్యాపిటలిస్ట్ స్టేట్గా మార్చారు. అయినా రిలిజియన్ ఒక పక్క వెళ్తుంది. ఇస్లాము, క్రైస్తవం, హిందూయిజం అన్నీ అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకుంటాయి. అందుకని చార్వాకలో 3వ పాయింట్ శాస్త్రీయ జ్ఞానం. అంగనాలింగనా జన్మ సుఖమేవ పునరుద్ధత కంటకాది వ్యధాజన్యం దుఃఖం నిరయఉజ్యతే. అంగనాలింగనాత్ జన్య సుఖమేవ పునరుద్ధత. ఇప్పుడు నీకు సుఖం అనే ప్రత్యేకమైన సుఖం అనేది దేని సుఖం? ఒక యజ్ఞం చేశాడు, యాగం చేశాడు, ఆ మంటకి శరీరం అంతా కమిలిపోతుంది. ఆ మంటలో నెయ్యి పోస్తున్నాడు. ఆ నెయ్యి చిన్నపిల్లలకి ఇవ్వాల్సిన నెయ్యి. పాలు పోస్తున్నాడు, అది పుష్టికరమైన ప్రజలకు ఇవ్వాల్సిన పాలు. సుఖం రాట్లా. సుఖంలో ఉత్పత్తి ఉంది. అంగనాలింగనాత్ సౌఖ్య. ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసినప్పుడు ఒక బిడ్డ పుడుతున్నాడు. ఇప్పుడు 130 కోట్ల మంది జనం మనం అయితే ఆధ్యాత్మికవాదం వల్ల ఈ జనం అవలా, స్త్రీ పురుషులు కలవడం వల్ల అయింది. సరే, యోగులు స్వాములు ఆశ్రమాలు సృష్టించుకొని 200 ఎకరాలు, 500 ఎకరాలు, 1000 ఎకరాలు సృష్టించుకున్న వాళ్ళు స్త్రీ పురుషుల సంయోగం లేకుండా బిడ్డను పుట్టించగలుగుతున్నారా? బిడ్డ లేడు. ఏ సన్యాసికి ఏదైనా ఆయనకి ఏదైనా సంబంధాలు ఉంటే తప్ప బిడ్డగలడు. మరి వీళ్ళు ట్రూత్ చెప్తున్నారుగా, సుఖం అనేది వేరే లేదు అబ్బాయి. అంతేకాదు, ఈవెన్ అలసాని పెద్దను కూడా మీరందరూ స్వర్గలోకానికి రావాలని చూస్తున్నారు కానీ వరుదిని అంటుంది, ఎందేడందము కందలించు రహిచే ఏకాగ్రత నిరూతించెందు కుంభకత కలికాశ్రీదోప అందే ఆనందో బ్రహ్మ అన్న ప్రాచదు అంతర్బుద్ధిని ఊహించుబా. ఒక స్త్రీ ఒక పురుషుడు కలవటం మీద కూడా వీళ్ళకి అవగాహన రాలేదు అని ఎగతాళి చేశారు వాళ్ళు. ఈ రోజుకి ఒక దేవుడు వల్ల ఈ బిడ్డ కలిగాడు అని వాడికి దేవుడు పేరు పెట్టుకుంటున్నాడు. దేవుడు వల్ల బిడ్డ కలగడు అని చెప్పేశారు. దేవుడు మనం సృష్టించినాడు, వాడిని మన సృష్టికి మూలం చేయడం సాధ్యం కాదు. అది చార్వాకలో గొప్పతనం.
ఇప్పుడు హత్ అనేది వచ్చింది, ప్రపంచం మొత్తం హత్ చేసుకుంటారు, అంగనాలింగనాథ్ ఇలా హత్ చేసుకుంటారు. ఒక గుండెకి ఒక గుండె ఆనటం లేదు భుజాల మీద, ఒక చిన్న ఫీల్ కలుగుద్ది. భారతదేశంలో ఉన్న విగ్రహాన్ని దేన్ని వాటేసుకున్నా మనకి కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. పైగా చూసిన వాళ్ళు కూడా నవ్వుతారు. ఎందుకు సుఖం పొందవు, ఉత్పత్తి కూడా లేదు. మరి నువ్వు అనుకున్న ఇలిటరేట్స్ భారతదేశంలో 46%, ఇప్పుడు 50% ఇలిటరేట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ పిల్లలు కలుగుతున్నారు. అది చార్వాకవాదమే. అంగనాలింగనాజన్యం సుఖమేవ పునరుద్ధత, కంటకాది వ్యధాజన్యం. ఒక ముళ్ళు గుచ్చుకున్నప్పుడు అమ్మ, ఆ అమ్మ నిజమైన శబ్దం. దట్స్ ఎక్స్ప్రెషన్. పెయిన్ నుంచి వచ్చింది. మరి ఒక విగ్రహం దగ్గర పూజలు చేసేటప్పుడు, యజ్ఞాలు చేసేటప్పుడు ప్యాట్రియార్కల్గా ఉంది, అమ్మ లేదు, మ్యాట్రియార్కీ లేదు. ఇండియన్ పీపుల్ అంతా మ్యాట్రియార్కీ పీపుల్, చార్వాకవాదులు ఎక్కువ. భారతదేశంలో ఎక్కువ చార్వాకమే ఉంది. లైఫ్ ఈజ్ చార్వాకం. మరి మీరు ఎందుకు సన్యాస ఆశ్రమాలు సృష్టించలేకపోయారు? తప్పకుండా స్త్రీ పురుషుల సంబంధం అనేది ట్రూత్, ఇట్ ఈజ్ ట్రూత్. అందునుంచి ఒక వడ్రంగి, ఒక కుమ్మరి ఎలాగైతే తన సారిలో కొన్ని వందల వేల కుండలు తయారు చేస్తాడు, ఒక పురోహితుడు ఒక యజ్ఞం దగ్గర కూర్చుంటాడు. వీడు ఒక 10 రోజులు యజ్ఞం చేస్తాడు, 15 రోజులు యజ్ఞం చేస్తాడు. 15 రోజుల యజ్ఞంలో ధ్వంసం అయ్యే ఉంటాయి, కానీ ఈ 15 రోజులు ఈ కుండ చేసామే 40 కుండలో 50 కుండలో చేస్తుంది. ఇది సృష్టి, ఇది కళాత్మకత, అది విధ్వంసం. చార్వాకులు ఏమన్నారు? కంటకాది వ్యధాజన్యం దుఃఖం. దుఃఖం ఎక్కడో లేదు, నీకు నొప్పి కలిగినప్పుడు కలిగేది దుఃఖం. నిరయ ఉచ్యతే. దుఃఖము సుఖము మూలం తెలుసుకోవడం తత్వం. అదే నేను ముందే చెప్పాను, ఫిలాసఫీ మనిషిని తెలుసుకోవాలా, ప్రకృతిని తెలుసుకోవాలా. నిప్పు పట్టుకున్నావు, దుఃఖం కలిగింది. నిప్పు ఎవరు పట్టుకుంటారు? మేము నిప్పుల్లో నడిచి చూపించేవాళ్ళం. కాళ్ళకి లేయర్ ఉంటుంది, ఈ స్పీడ్లో నడిస్తే అది కాలదు అని మేము నిప్పుల్లో నడిచి చూపించేవాళ్ళం హేతువాద ఉద్యమంలో. నిప్పు దేవుడు ఎలా అవుతాడు? విగ్రహం దేవుడు ఎలా అవుతుంది? వాయువు దేవుడు ఎలా అవుతాడు? ప్రకృతి శక్తులు. ఒక స్త్రీ దేవత ఎలా అవుతుంది? ఒక స్త్రీ పురుషుల యొక్క ఆ చిన్న కెమిస్ట్రీని పాపం వేదాలు మిస్ అయిపోయాయి. అందుకని ఎక్కడ ప్రపంచంలో వేదాలు చెప్పే పాఠశాల లేదు. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ యూనివర్సిటీలో వేదాలు చెప్పట్లా, చార్వాకం చెప్తున్నారు. అది ఇక్కడ చార్వాకవాదులు పొడి మాటలకు అలవాటు పడిపోయారు. దేవుడు లేడు, మతం లేదు, కులం లేదు, ఆచారం లేదు, సంప్రదాయం లేదు, అది లేదు, ఇది లేదు అనేది, కానీ ఉన్నదేదో అసలు చెప్పడం ఎవడిట్టాడు? ఉన్నది చెప్పేదే కదా, లేనిదేదో తెలిసేది. ఏన్షియంట్ ఇండియన్ ఫిలాసఫీ, ఏన్షియంట్ ఇండియన్ ఎథిజం అనే బుక్లో మన దేవిప్రసాద్ చట్టోపాధ్యాయ బ్రాంచెస్ అన్నీ ఎథిజమే అన్నాడు. ఇండియన్ బ్రాంచెస్ అన్నీ ఎథిజమే. 1 చార్వాకం, 2 బౌద్ధం, 3 జైనం, 4 తంత్రశాస్త్రం, శాక్తేయం. అన్నిట్లోనూ నాస్తికత్వమే ఉంది. కానీ చివరికి తీసుకొచ్చి ఈశ్వరాన్ని కలిపారు. అందుకనే ఎంఎన్ రాయ్ మెటీరియలిజం అనే బుక్ రాశాడు. మెటీరియలిజం అనే బుక్లో ఏం చేశాడు? ఈశ్వరుడు కాకుండా నిరీశ్వర సాంఖ్యాన్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. ఇండియన్ ఫిలాసఫీ ఇట్ సెల్ఫ్ ఈజ్ మెటీరియలిజం, భౌతిక జీవనం. ఒక గిరిజనుడు ఉన్నాడంటే వాడు ఒక చెట్టును ఆధారం చేసుకొని దాని మీద ఉన్న తేనెను తాగుతున్నాడు. పాపం విగ్రహాన్ని ఆధారం చేసుకునేవాడు తేనె ఎక్కడుంది పాపం? నేను చాలా దిగులు పడతా. మా పిల్లలందరూ అంటే నా స్టూడెంట్స్ ఈ విగ్రహాల దగ్గర పురోహితులుగా ఉండి పాపం ఆ పెళ్ళిళ్ళ దగ్గర వాళ్ళు ఇచ్చే కానుకలు
ఒక గిరిజనుడు ఎంత ఆత్మస్థైర్యంతో జీవిస్తున్నాడు. ఒక అడవిలో ఉండే కట్టెలు కొట్టి ప్రపంచానికి అందరికి ఇస్తున్నాడు. ఆ తేనె తీసి ప్రపంచానికి అందరికీ పంపిస్తున్నాడు. ఆ తేనెలో ఏమేమి ఉన్నాయి కంటెంట్స్ ద్వారా మనం పునరుజ్జీవనం అవుతున్నాం. తన భార్యతో కలిసి సంతానాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు. అంటే స్త్రీ అంటే ఒక స్త్రీ సరే స్త్రీ కదా, ఇంకెందుకు స్త్రీలు ఎందుకు? ఫిక్షన్లో ఏం చేశారు? ఎక్కువ స్త్రీలు కలిగిన వాడు గొప్పవాడు కృష్ణుడు, 16,000 మంది గోపికలు, 8 మంది అష్టమహిషులు. ఈ రాముడు ఒక భార్య కలిగిన ఆయన ఇంకెవరు ఎత్తుకెళ్ళారని మళ్ళీ ఆయన మీద ఇద్దాం. ఇవన్నీ కల్పనా కథలు, ట్రూత్ లేదు. అయినా వాళ్ళు చెప్తున్నారు. మరి చార్వాకవాదులు ఏం చేస్తున్నారు? అసలు చార్వాక దర్శనమే అతని చేతిలో లేదు. అసలు ఆ టెస్టే చూడని వాళ్ళు కూడా నేను చూసా. టెస్ట్ చూడకుండా కూడా హేతువాదులుగా జీవిస్తున్న వాళ్ళు నేను చూసా. కాదు, డెఫినెట్గా ఐన్స్టీన్ చదవాలంటే నేను ఐన్స్టీన్ మీద బుక్ రాశాను. ఐన్స్టీన్ మీద బుక్ రాయాలంటే లండన్ నుంచి, జర్మనీలో నుంచి బుక్కులు, జర్మనీకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, నువ్వు దగ్గర కంటెంట్ ఉండాలా. చార్వాకవాదులకు నేను చెప్పేది ఏంటంటే, మీరు దేవుడున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు అనుకుంటే మిమ్మల్ని వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటారు. మీరు ట్రూత్ చెప్తూ వెళ్తే వాళ్ళ జీవితం అసత్యమని వాళ్ళకి అర్థమైపోతుంది. నెహ్రూ అంతటి వాడు భగవద్గీత పెట్టుకొని చనిపోయాడు. గాంధీ భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన వాడిని ఎవరో కాల్చి చంపేశారు. ఇందిరాగాంధీ సిక్కు మతోన్మాదానికి సంబంధించిన ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏర్పడుతున్నాయని సైనికమైనటువంటి యాక్షన్ చేస్తే ఆమె మతం వల్లే చనిపోయింది. గాంధీ గారు మతం వల్లే చనిపోయారు. నెహ్రూ గారు భగవద్గీత పెట్టుకొని చనిపోయాడు. చార్వాకం తెలియక. అంబేద్కర్ అదే అన్నాడు, వర్ణం ఎక్కడుంది? వర్ణం ఉంటే మీరు వైశ్యులు కదా, మీరు వ్యాపారం చేయాలి, మీరు రాజకీయ భారతదేశ స్వాతంత్ర నాయకుడిగా అందరూ అంగీకరించాం. ఇట్ సెల్ఫ్ ఇస్ యాక్షన్. మీరు దండి సత్యాగ్రహం మీరు ఉప్పు సత్యాగ్రహం చేశారు, నడిచారు, భారతదేశం అంతా నడిచారు, క్విట్ ఇండియా మూవ్మెంట్ జరిపారు. కాబట్టి యాక్షన్లో నుంచి మీకు ఇచ్చాం. కానీ ఫిలాసఫీ తెలియలే పాప ఆయనకి. మరి ఎంఎన్ రాయ్ అదే స్వాతంత్రోద్యమంలో ఇంకా ముందున్నటువంటి ఎంఎన్ రాయ్ మెటీరియలిజం జైల్లో ఉండి రాసి నిరీశ్వర సాంఖ్యం. నేను కూడా సాంఖ్య దర్శనం చాలా కష్టపడి రాశాను. రాసినన్ని ప్రింట్ అవ్వాలంటే ఈ దేశంలో అసలు ఆదరించేవాడేవాడు భగవద్గీతకి గీతా ప్రెస్ పెట్టారు. ఇప్పుడు 3వ శ్లోకం అయింది, 27 శ్లోకాలు చెప్పాలి. సాంబశివరావు గారు 40 minutes అన్నారు. మరి నాకేం టైం చూసి అలవాట్లేదు, ఎంత అయిందో తెలియదు. అంటే చార్వాక ఫిలాసఫీ మా జీవితాన్ని మేము ఎన్ని ఉద్యమాలు చేసాం. దళిత ఉద్యమం చేసాం, తర్వాత హ్యూమన్ రైట్స్ మూమెంట్ చేసాం, స్త్రీ పోరాటాలు చేసాం. ఏవి చేసినా మమ్మల్ని నడిపించే చార్వాకవాదమే. ట్రూత్, సత్యం. నిప్పు చూస్తే అబ్బా ఈ నిప్పులో నుంచి ఎన్ని ఉత్పత్తి పరికరాలు వచ్చాయి. గాలి చూస్తే ఇది వాయువు, ఇందులో ఆక్సిజన్ ఉంది, ఇది వేప చెట్టు, ఇది రావి చెట్టు, అన్నిటి దేవుళ్ళు చేసేసారు వాళ్ళు. కుక్క కాలభైరవుడు, పంది వరహస్వామి, ఎద్దు నందిగేశ్వరుడు, దున్న యమవాహనం. ఇవన్నీ ఏంటి? జంతువుని ప్రేమించి జంతువుకు గడ్డైనోడు ఒక కుక్క అంటే దాన్ని ఎంత ప్రేమగా మనం తినంత ఆహారం పెట్టాలా. మా ఫాదరు మా మొత్తం కుటుంబాలకు పెద్ద ఆయన, మనుషులు చనిపోయినప్పుడు అరే కమ్మన్ చావు చనిపోయాడు రా అనేవాడు. కుక్క చచ్చిపోయినప్పుడు ఏడ్చాడు. మాకు కుక్క ఉండేది, దానికోసం చాలా దానికి స్నానాలు చేయించడానికి కొత్త సబ్బులు చాలా చేసేవాడు. ఆ కుక్క చనిపోయినప్పుడు ఏడ్చాడు, నా కాపలాదారుడు పోయాడు రా, నా ఫ్రెండ్ పోయాడు రా అని. దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? దుఃఖం ఎక్కడుందో తెలుసుకోలేకపోయారు. ఇక వీళ్ళు దుఃఖం ఏం పడతారు? దుఃఖం అంటే ఏమిటి? ఒక ముళ్ళు గుచ్చుకోవడం అంటే ముళ్ళు దగ్గరికే వీడు వెళ్ళట్లేదు, భయపడిపోయాడు. భయం నేర్పారు. ఇవాళ కరోనా వస్తే కూడా ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు వచ్చినాయి, ఎన్నో మానవులకు ఉపద్రవాలు. మనం గ్లోబ్లో ఉంటున్నాం. మనం ప్రకృతిని అర్థం చేసుకోకుండా ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాం. మనం సామ్రాజ్యవాదాలు వచ్చినాయి, పెట్టుబడిదారులు వచ్చారు, రాజుకి
జ్ఞానం తక్కువ ఉండే రాజులు వస్తున్నారు, జ్ఞానపూర్ణులు రావాలి. కానీ రాజ్యం అలా లేదు, కర్కశంగా ఉంటుంది.